హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, ఒక ఊర్లో ఒక అందమైన కుటుంబం. ఆ కుటుంబపు పెద్ద భూపతి, అతని భార్య పేరు అనురాధ. వాళ్ళకి ఆరాధ్య ఆయుష్, మైత్రి ముగ్గురు సంతానం. భూపతి ఒక రైతు. అతనికి ఇల్లు, పొలం పనులు తప్ప వేరే ప్రపంచం తెలీదు. అనురాధ ఇంటి పనితో పాటు తన భర్తకు పొలం పనుల్లో సహాయం చేస్తుంది. భూపతి పెద్ద కూతురు ఆరాధ్య డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. చదువులో చాలా చురుగ్గా ఉంటుంది. ఆయుష్ ఇంటర్మీడియట్. రెండో కూతురు మైత్రి 10వ తరగతి చదువుతున్నారు. భూపత్ దంపతులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. పిల్లల స్కూల్ కాలేజ్ కూడా ఊరికి దగ్గరగా ఉన్న టౌన్లో చదివించారు. భూపతి పెద్ద కూతురు అయిన ఆరాధ్య ఎప్పుడు కూతురులా కాకుండా కొడుకులా ఆలోచించేది. రోజు తన తల్లికి ఇంటి పనిలో సహాయం చేస్తుంది. సెలవు రోజుల్లో పొలంలో నాన్నకు సాయం చేయడానికి వెళ్తుండేది. తమ్ముడు చెల్లికి చదువులో సహాయం చేస్తుంది. పిల్లలకి అమ్మ నాన్నలంటే ప్రాణం, గౌరవం. భూపత్ దంపతులు పిల్లలకు గౌరవ మర్యాదలు చక్కగా నేర్పారు. ఊర్లో భూపతి కుటుంబం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. ఆరాధ్యకి నాన్న అంటే చాలా ప్రేమ. నాన్నని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి అని తన కోరిక. నాన్నకి ఏ ఆపద వచ్చినా ధైర్యం చెప్పి తోడుగా ఉండేది. కొన్ని విషయాల్లో నాన్నతో మాట్లాడాలంటే భయంగా భావించేది. నాన్న తమని చాలా కష్టపడి పెంచారు, చదివించారు. తన డిగ్రీ పూర్తి అవ్వగానే తను ఉద్యోగం చేసి నాన్నకు ఆర్థికంగా సహాయపడాలి అని ఎప్పుడు అనుకుంటుంది. తను ఇప్పటి నుండే ఉద్యోగ వేటలో ఉంటేనే తను చదువు పూర్తి చేసేలోపు ఉద్యోగం వస్తుంది, లేదా ఇంట్లో పెళ్లి చేస్తామంటారు. కాబట్టి తను తప్పకుండా ఉద్యోగం చేయాలి అనే ఆకాంక్షతో ఉంటుంది. ఆరాధ్య తన అమ్మనాన్నల పెళ్లి రోజున వారి పేర్లతో గుడిలో అర్చన చేయించాలి అని అనుకుంటుంది. అమ్మా నాన్న పొలం పనుల్లో ఉంటారు. వారెలాగూ గుడికి వచ్చే వీలు పడదు. అందుకే తన చెల్లి మైత్రితో కలిసి గుడికి వెళ్తుంది. అమ్మ నాన్న పేర్లతో అర్చన చేయించి గుడిలో సేద తీరుతారు. ఆరాధ్య మాత్రం అమ్మ నాన్నలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని మనసులో కోరుకుంటుంది. ఆరాధ్య అలా ఆలోచనలో ఉండగా మైత్రి, అక్క, నాకు ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏమైనా కొనివ్వు అని అడుగుతుంది. మైత్రి చాలా అల్లరి పిల్ల, వాగుడుకాయ. ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేదు. మైత్రి మాటలకు ఆలోచనలో నుండి తేరుకున్న ఆరాధ్య, ఏంటే ఎప్పుడు నీ తెండుగోలా, ఇంట్లో తినే వచ్చావు కదా, అయినా కాసేపు ఆకలిని తట్టుకోలేవా, కాసేపు కూడా ఆ నోరు ముయ్యవు కదా, అందుకేమో నీకు ఆకలి ఎక్కువ అని చిరుకోపంగా మైత్రితో ఆరాధ్య అంటుంది. మైత్రి, అయిపోయిందా నీ అరవడం, పద నాకు ఏమైనా తినడానికి కొనివ్వు అని ఆరాధ్యతో అంటుంది. ఆ పద కొనిస్తా, కొనివ్వక చేస్తానా, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే నాన్నకు నా పైన చాడీలు చెప్పడం మొదలు పెడతావు అని అంటుంది. నవ్వుతూ ఆరాధ్యతో, నీకు ఈ మాత్రం భయం ఉండాలే అని ఇద్దరు కలిసి గుడి బయటికి బయలుదేరతారు. గుడికి సమీపంలో ఉన్న ఒక కిరాణా కొట్టుకి చేరుకుంటారు. సొంత ఊరు కాబట్టి భూపతి కుటుంబ సభ్యులను అందరూ గుర్తుపడతారు. కిరాణా కొట్టులో ఉన్న పెద్ద మనిషి, ఏంటమ్మా ఇద్దరు ఇలా వచ్చారేంటి, విశేషమని అడుగుతాడు. ఏమీ లేదు, మీ కొట్టులో ఉన్న వస్తువులను దొంగలించడానికి వచ్చాం తాత అని మైత్రి ఆ పెద్ద మనిషితో పరిహాసం చేస్తుంది. హాహా, సరే సరే, దోచుకోండి అని తాతకు నవ్వుతూ అంటాడు. తాత, మైత్రి మాటలు పట్టించుకోకండి, అది అల్లరి పిల్ల అని ఆరాధ్య తాతకు చెబుతుంది. ఏం లేదు తాత, ఇవాళ అమ్మ నాన్నల పెళ్లి రోజు, అందుకే గుడికి వచ్చాము. ఇదిగో దీనికి ఆకలి అంటే ఇలా నీ కొట్టుకు వచ్చాము అని ఆరాధ్య తాతకి వినయంగా సమాధానం చెబుతుంది. మైత్రి తనకు నచ్చినవి కొనుక్కొని తింటూ పక్కన కూర్చుంటుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నాన్న అసలు ఇటువైపు రావటం లేదు, అంత కులాశమేనా అని ఆరాధ్యని అడుగుతాడా పెద్ద మనిషి. ఆ తాత, అందరం బాగున్నారు, నాన్నకి పొలంలో పని ఎక్కువగా ఉంటుంది, అందుకే రావటం లేదు అని చెబుతుంది ఆరాధ్య. తాత, సుమతి ఎలా ఉంది, ఎక్కడ ఉంటుంది, తను ఇప్పుడు అని అడుగుతుంది ఆరాధ్య. సుమతి చాలా బాగుంది, నిన్ననే బెంగళూరు నుండి వచ్చింది, ఇక్కడే ఇంట్లో ఉంది, ఇప్పుడే పిలుస్తా అంటూ తాత లోపలికి వెళ్తాడు. ఆ కిరాణా కొట్టు తాత మనవరాలు సుమతి తాత అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటుంది. సుమతి ఆరాధ్య కన్నా 2 సంవత్సరాలు పెద్ద, అయినా ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకున్నారు.
ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు పాఠశాలకు. ఇద్దరు మంచి స్నేహితులు. సుమతి పాఠశాల చదువు పూర్తయ్యాక తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళటంతో ఎప్పుడైనా పండక్కి లేదా సెలవుల్లో ఊరికి వస్తే సుమతి ఆరాధ్య కలిసేవాళ్ళు. ఇంతలో సుమతి వచ్చింది. హే ఆరాధ్య, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది మనం కలిసి అని అడుగుతుంది. అందరం బాగున్నాము. నువ్వెలా ఉన్నావు? అక్కడందరు బాగున్నారా అని ఆరాధ్య సుమతిని అడుగుతుంది. అంతా బాగున్నాము. నేను నిన్ననే వచ్చాను. రేపొచ్చి కలుద్దామనుకున్నా, ఇదిగో నువ్వే వచ్చావు అని సుమతి ఆరాధ్యతో అంటుంది. ఇంతలో పక్కన ఉన్న మైత్రి, నేనొక్కదాన్ని ఇక్కడే ఉన్నా, సుమతి అక్క కొంచెం నన్ను కూడా పట్టించుకో అంటూ పరిహాసంగా సుమతితో అంటుంది. హాహాహా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను చూడలేదు మైత్రి, చెప్పు నువ్వెలా ఉన్నావు అని అంటుంది. పర్వాలేదు, బాగానే ఉన్నాలే అని అంటుంది మైత్రి. అయ్యో, ఏమైంది మైత్రి అలా అంటున్నావు అని సుమతి అడుగుతుంది. దాని ముఖం దాని గురించి తెలుసు కదా, అది నీతో పరిహాసం చేస్తుంది అని ఆరాధ్య సుమతితో చెబుతుంది. ఆరాధ్య, సుమతి పద మా ఇంటికి వెళ్దాం, కాసేపు మాతో ఉండు కాని అని సుమతిని అడుగుతుంది. నేను ఇంట్లో చెప్పి వస్తా అని ఇంట్లోకి వెళ్ళి చెప్పేసి వస్తుంది. ముగ్గురు కలిసి ఆరాధ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. సుమతి ఆరాధ్య ఇద్దరు ఒక చోట కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు. ఎలా ఉంది ఆరాధ్య చదువు? డిగ్రీ అయిపో వస్తుంది కదా, మరి తర్వాత ఏం చేయాలనుకున్నావు అని అడుగుతుంది. ఆరాధ్య, చదువు బాగానే సాగుతుంది, ఆ తర్వాత ఏంటి అనేదే పెద్ద సందేహంగా ఉంది. ఎలాగైనా ఉద్యోగం చేయాలి, నాన్నకు కొంచెం ఆర్థికంగా సహాయపడాలి అని అంటుంది. సుమతి, నువ్విక్కడే ఈ ఊర్లో ఉంటే ఉద్యోగం చేయటం కష్టం. మన దగ్గరగా ఉన్న టౌన్లో ఉద్యోగులు ఉన్న జీతం అంతంత మాత్రంగా ఉంటాయి. అవును సుమతి, ఆ జీతం మన రోజువారీ ఖర్చులకు సరిపోతుంది. ఇక ఇంట్లోకి ఎలా సహాయపడతాను? నేను పనిచేసే దగ్గర ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. నీకు సరే అయితే నేను వెళ్ళాక నా పై అధికారితో నీ గురించి మాట్లాడతాను. అమ్మో, బెంగళూరుకి నేను రావాలా? ఇంటికంత దూరంగా ఉండలేనేమో. సుమతి, అవ్వ కావాలి బువ్వ కావాలంటే కష్టం కదా. ఆరాధ్య, నువ్వు అక్కడికి వస్తే నేను నీకు తోడుగా ఉంటా, పైగా మంచి జీతం వస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు కాస్త సహాయపడినట్లు ఉంటుంది. ఆరాధ్య, ఏమో, అంత దూరం అంటే నాకు భయంగా ఉంది. నాకు కాస్త సమయం ఇవ్వు, ఆలోచిస్తా దాని గురించి అని చెబుతుంది. ఆలోచించుకో, అక్కడ నీకు ఏ ఇబ్బంది రాకుండా నేనుంటా కదా. నేను తిరిగి వెళ్లేలోపు నాకు నీ అభిప్రాయం చెప్పు మరి. సరే, ఇవాళ ఇక్కడే భోజనం చేయాలి, పద కలిసి తిందాం. సుమతి సాయంకాలం వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్తుంది. ఆరాధ్య అమ్మ నాన్న పొలం నుండి ఇంటికి వస్తారు. అందరూ ఒక చోట కూర్చొని ఆ రోజు దినచర్య గురించి మాట్లాడుకుంటున్నారు. ఆరాధ్య మాత్రం సుమతి చెప్పిన ఉద్యోగం బెంగళూరు గురించి మౌనంగా ఆలోచిస్తుంది. అది గమనించిన తల్లి, ఆరాధ్య, ఏమైంది? అప్పటినుంచి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైంది? ఏదైనా సమస్య లేదా ఒంట్లో బాగలేదా అని అడుగుతుంది. అదేం లేదమ్మా, ఇవాళ సుమతిని కలిశాను కదా, తన గురించి ఆలోచిస్తున్నా అని చెబుతుంది ఆరాధ్య. సరే పద భోజనం చేద్దాం అని అందరినీ భోజనానికి పిలుస్తుంది ఆరాధ్య తల్లి. అందరూ భోజనం పూర్తి చేసి పడుకుంటారు. ఆరాధ్య మాత్రం అదే విషయం గురించి రాత్రంతా ఆలోచిస్తుంది. ఎలా అయినా ఇంట్లో ఒప్పించి బెంగళూరు వెళ్ళాలి, నాన్నకి సహాయపడాలి అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది. ఉదయం లేచేసరికి ఆరాధ్య తల్లి ఇంట్లో పనులు అన్ని పూర్తి చేసి భూపతితో పాటు పొలానికి వెళ్తుంది. మైత్రి ఆయుష్ కళాశాల మరియు పాఠశాలకు వెళ్తారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరాధ్య అల్పాహారం తిని అమ్మ నాన్నకు మధ్యాహ్నం భోజనం తీసుకుని పొలానికి బయలుదేరుతుంది. ఇవాళ ఎలా అయినా నాన్నతో విషయం చెప్పి ఒప్పించాలి అనుకుంటుంది. ఆరాధ్య పొలానికి చేరుకునే సమయానికి భూపతి అనురాధ పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆరాధ్య కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. కానీ మనసులో మాత్రం అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలో, వాళ్ళు ఏమంటారో అని ఆలోచనలో ఉంటుంది. మధ్యాహ్నం భోజనం సమయం అయింది. భోజనం చేయటానికి పొలం గట్టున ఉన్న చెట్టు నీడన కూర్చుంటారు. ఆరాధ్య అమ్మ నాన్నలకు భోజనం వడ్డిస్తూ, అమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటుంది. ఆరాధ్య తల్లి, ఏంటి, ఏమైంది అని కంగారుగా అంటుంది. అనురాధ, నువ్వు కంగారు పడకు, అందరినీ కంగారు పెట్టకు, ముందు తనని మాట్లాడనివ్వు, ఏంటో తెలుస్తుంది అంటూ ఆరాధ్య వైపు చూస్తాడు భూపతి. అమ్మా నాన్న
నా చదువు ఇంకో నెల రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత నేను ఉద్యోగం చేయాలనుకున్నాను అని చిన్నగా చెబుతుంది. ఆరాధ్య తల్లి, ఉద్యోగం వద్దు ఏం వద్దు, నువ్విక ఇంట్లో ఉండు. ఒక మంచి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేస్తాం. ఆరాధ్య, లేదమ్మా, నాకు ఉద్యోగం చేయటం ఇష్టం. నేను చదివిన చదువుకు తగిన ఉద్యోగం చేసి మీకు కాస్తైనా ఆర్థికంగా సహాయపడాలి అనుకున్నాను. వద్దు అంటున్నా కదా, నువ్విక ఆ విషయం మర్చిపోం. ఆరాధ్య తండ్రి, నువ్వు కాస్త ఆగు అనరాదా, నేను మాట్లాడతా కదా. నువ్వు చెప్పు ఆరాధ్య, ఉద్యోగం అంటే ఎక్కడ చేస్తావు? ఏమైనా ఉద్యోగ అవకాశాలు వచ్చాయా నీకు? ఆరాధ్య, సుమతి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. నాకు కూడా అక్కడే ఉద్యోగం ప్రయత్నిస్తుంది. వచ్చే నెలలో ఇంటర్వ్యూ ఉంది అని చెప్పింది. ఏంటి బెంగళూరా? నువ్వు ఉద్యోగం అంటే ఇక్కడే మన ఊరు దగ్గరలో ఉండే టౌన్లో చేస్తావనుకున్నా కానీ బెంగళూరు అంటే వద్దు. నాన్న, నేను ఇక్కడ టౌన్లో ఉద్యోగం చేస్తే వాళ్ళు ఇచ్చే వేతనం నా దారి ఖర్చులకు కూడా సరిపోవు. అదే అక్కడ బెంగళూరులో అయితే మంచి వేతనం, వసతి కూడా వాళ్ళదే, ఖర్చు తక్కువ. ఇంకా నాకు తోడుగా అక్కడ సుమతి కూడా ఉంటుంది కదా. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నిన్నంత దూరం పంపటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నీ సొంత కాళ్ళపైన నువ్వు నించుంటా అంటే మాకు కూడా సంతోషం కదా. కానీ ఇంటికి అంత దూరం అంటేనే. ఏంటండి మీరు చెప్పేది? మీరు కూడా దానికి వత్తాస పలుకుతున్నారు. ఉద్యోగం వద్దు ఏం వద్దు, అది ఇంట్లో ఉంటుంది. మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. చూడు అనురాధా, పిల్లల స్వేచ్ఛ మనం ఎప్పుడు కాదనకూడదు. అలా అని వాళ్ళని వదలకూడదు. తన సొంత కాళ్ళపైన తను నిలబడితే మనకు కూడా సంతోషం కదా. మనకు సహాయపడుతుందో లేదో తర్వాత విషయం, కాని తను ఒకరికైనా ఆదర్శంగా ఉండాలి. మీరు చెప్పేది నాకు అసలు ఇష్టం లేదండి. ఈ కాలంలో అమ్మాయి ఉద్యోగం అంటూ ఇంటి బయట ఉంటే ఎలా? రోజు మనం వార్తల్లో ఎన్ని వింటున్నాం. సమాజంలో ప్రతివాడు రోడ్డున పోయే అమ్మాయిని ఒక ఆటబొమ్మలా చూస్తారు విధవలు. ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులు నీలా ఆలోచిస్తే ప్రతి అమ్మాయి వంటింటి కుందేలా అవుతుంది. మనం మన పిల్లలను సమానంగా చూడాలి. అయితే ఏంటిప్పుడు మీరు ఆరాధ్యని ఉద్యోగం చేయడానికి బెంగళూరుకు పంపడానికి ఒప్పుకున్నారా? ఇదంతా వింటున్న ఆరాధ్య మౌనంగా అమ్మ నాన్నలను చూస్తూ కూర్చుంటుంది. నీ ఉద్యోగం చేయటానికి ఒప్పుకుంటాను కానీ బెంగళూరుకు వెళ్ళటానికి ఒప్పుకోను. అంతా మీ ఇష్టమిక. మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, కానివ్వండి. నాన్న, నేను అక్కడ జాగ్రత్తగా ఉంటా. మీరు నా గురించి భయపడకండి. నేను ధైర్యంగా ఉంటాను. ఏమో ఆరాధ్య, నిన్ను ఇంటికి దూరంగా పంపటం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇంట్లో లేకపోతే మాకేదో వెల్తిగా ఉంటుంది. మరి అమ్మ నాకు పెళ్లి చేస్తా అంటుంది కదా నాన్న, మరి అప్పుడు ఎలా ఉంటారు? అప్పుడు ఎలా అయినా ఉంటాం ఆరాధ్య. అప్పుడు నీకు తోడుగా మీ శ్రీవారు, మా అల్లుడు ఉంటారు అనే నమ్మకంతో ఉంటాము. కానీ ఇప్పుడు ఉండలేము. ఇప్పుడు నాకు తోడుగా సుమతి ఉంటుంది కదా నాన్న. మీరు ఒకసారి సుమతితో మాట్లాడండి. ఆ తర్వాత మీ నిర్ణయం చెప్పండి నాన్న. అప్పుడు మీరు ఏం చెప్పినా కాదు అనకుండా వింటానాన్నా. సరే, సాయంత్రం ఇంటికి వెళ్ళాక నేను వెళ్ళి సుమతితో మాట్లాడతాలే. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళు. నేను అమ్మ పని ముగించుకొని వస్తాం. ఆరాధ్య తండ్రి చెప్పిన మాట విని ఇంటికి వెళ్తుంది. సాయంత్రం భూపతి సుమతి ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కొని ఇంటికి చేరుకుంటారు. నాన్న కోసం ఎదురు చూస్తున్న ఆరాధ్య భూపతి రాగానే నాన్న ఏం చెప్తాడో అని ఆతృతగా చూస్తుంది. భూపతి మాత్రం వచ్చి వరండాలో ఉన్న కూర్చులో మౌనంగా కూర్చుంటాడు. ఏంటి నాన్న మౌనంగా ఉన్నారు? సుమతి ఏం మాట్లాడిందో అనుకుంటూ మౌనంగా నాన్న వైపు చూస్తూ ఉంటుంది ఆరాధ్య. ఇంతలో అనురాధ భోజనానికి పిలుస్తుంది. భోజనం చేసే అప్పుడు కూడా భూపతి మౌనంగా ఉంటాడు. ఏం అర్థం కాని ఆరాధ్య కంచంలోకి చూస్తూ మౌనంగా ఉంటుంది. మౌనంగా భోజనం పూర్తి చేసిన భూపతి అలాగే మౌనంగా పడుకోవటానికి తన గదిలోకి వెళ్తాడు. ఆరాధ్య మాత్రం ఏమైంది? సుమతితో నాన్న ఏం మాట్లాడారు? సుమతి ఏం చెప్పింది అని సందేహంతో నిద్ర పట్టక దిక్కులు చూస్తూ ఆలోచిస్తుంది. ఉదయాన్నే సుమతి దగ్గరికి వెళ్ళాలి, లేదా ఈ సందేహాలతో నా బుర్ర పగిలిపోయేలాగా ఉంది అనుకుంటుంది ఆరాధ్య. ఇదిలా ఉండగా తన గదిలో భూపతి మౌనంగా పడుకొని ఏదో ఆలోచనలో పడ్డాడు. ఇంట్లో పని ముగించుకుని గదిలోకి వచ్చిన అనురాధ భూపతిని గమనించి, ఏమైందండి? సుమతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుండి అలా మౌనంగా ఉన్నారు. అసలు ఏం మాట్లాడారు సుమతితో? సుమతి ఏం చెప్పింది అని అనురాధ భూపతిని అడుగుతుంది. సుమతి ఏం చెప్పింది, నేను అక్కడ ఏం మాట్లాడాను అనే విషయం పక్కన పెడితే
తన మాటలు విన్న నాకు ఒకటి అర్థమైందనురాధ. మన ఆరాధ్యకి నచ్చిన పని చేస్తే తన ఆనందంగా ఉంటుంది. ఇక తన కోరిక కూడా నెరవేరుతుంది అని అనిపిస్తుంది. ఇక మన అమ్మాయి జాగ్రత్త విషయానికి వస్తే సుమతి ఆరాధ్యను తన సొంత చెల్లెల్లా చూసుకుంటా అని హామీ ఇస్తుంది. ఇవన్నీ వింటే నాకు ఆరాధ్యను బెంగళూరుకి పంపడానికి ఇష్టంగానే ఉంది. కానీ ఆరాధ్య ఇంటికంత దూరంగా ఉంటే మనం ఉండగలమా? తను చూడకుండా ఒక రోజు కూడా ఉండలేం కదా అని ఆలోచిస్తున్నాం. ఇక ఆయుష్, మైత్రి ఆరాధ్యతో ఎంత పోట్ల అన్నా ఆరాధ్య లేకుండా ఒక పూట భోజనం కూడా చేయరు. ఆరాధ్యకి ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నాననురాధ. అందుకే ఇలా మౌనంగా ఉన్నా అని భూపతి అనురాధతో అంటాడు. మీరు మాత్రం ఆరాధ్యను చూడకుండా తనతో మాట్లాడకుండా ఉండగలరా చెప్పండి. నాకు కూడా ఆరాధ్యకి అడ్డు చెప్పడం ఏమాత్రం ఇష్టం లేదు. మన అమ్మాయి తన కోరికలు చంపుకోవటం నాకు ఇష్టం లేదండి. కానీ మన సమాజంలో ఒక ఆడబిడ్డకు ఉండే ఇబ్బందులు ఒక ఆడదానిగా నాకు తెలుసండి. అందుకే వద్దు అంటున్నాం. కానక్కడ సుమతి తనకు తోడుగా ఉంటుంది అనే నమ్మకం మీకు ఉంటే ఆలోచించండి. ఇక మీ మాటకి నేను ఏకీభవిస్తాం అని అనురాధ భూపతితో అంటుంది. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక పడుకో, మనం ఆరాధ్యతో ఉదయం మాట్లాడదాం అని భూపతి అనురాధతో చెప్పి నిద్రపోతాడు. ఆరాధ్యకి మాత్రం నాన్న ఏమంటారో అని అసలు నిద్రపట్టలేదు. ఉదయం కూడా అందరికన్నా త్వరగా నిద్రలేసింది. అనురాధ లేచి భూపతికి కాఫీ చేసి ఇస్తుంది. కాఫీ తాగుతూ భూపతి ఆరాధ్యని పిలుస్తాడు. ఏదో ఆలోచనలో ఉన్న ఆరాధ్యకి ఆ పిలుపు వినిపించదు. భూపతి ఆరాధ్య అని గట్టిగా కేక వేస్తాడు. ఆ కేకతో ఆలోచనల నుండి తేరుకున్న ఆరాధ్య ఉలిక్కిపడి ఆ నాన్న అంటూ భూపతి వైపు పరిగెడుతుంది. భూపతి కూర్చో అంటూ ఆరాధ్యని తన పక్కన కూర్చోబెట్టుకుంటారు. ఆరాధ్య, మనం ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్నాం. ఈసారి పంట బాగా పండింది, మంచి ధర వస్తుంది. నువ్వు ఉద్యోగం చేయటం అవసరమా? అది కూడా ఇంటికంత దూరంగా అని అడుగుతాడు భూపతి ఆరాధ్యని. ఆరాధ్య మౌనంగా కూర్చుంటుంది. నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా అమ్మాయి? చెప్పు, నువ్వు మాతో నీ అభిప్రాయాన్ని తెలియజేస్తేనే కదా మాకు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది అని భూపతి అంటాడు. నాన్న, నేను మీకు ఆర్థికంగా సహాయపడతానో లేదు ఆ విషయం వదిలేయండి. నేను నా సొంత కాళ్ళపై నిలబడాలి అనుకుంటున్నాం. ఒక ఆడపిల్ల తన పుట్టుక నుండి పెళ్లి వరకు అమ్మనాన్నల నీడలో ఉంటుంది. పెళ్ళయ్యాక భర్త అత్తమామల నీడలో ఉంటుంది. నువ్వు ఎవరు అని ఒక అమ్మాయిని అడిగితే పలానాతని కూతుర్ని లేదా పలానాతని భార్యని అని చెప్పుకుంటుంది. అలా చెప్పడం ప్రతి అమ్మాయికి కూడా ఇష్టమే. దాంట్లో నా ఆమిష కూడా ఏమీ లేదు. కానీ తనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలనుకుంటుంది. ఇక నా జాగ్రత్త విషయానికి వస్తే అక్కడ మన సుమతి ఉంటుంది. నాకేదైనా ఇబ్బందిగా ఉన్నా, ఏదైనా నచ్చకపోయినా వెంటనే తిరిగి వచ్చేస్తున్నానా? అలా అని ప్రతిరోజు మీతో ఉదయం సాయంకాలం మాట్లాడతాం. కంగారు పడకండి నాన్న అని అంటుంది ఆరాధ్య భూపతితో. నీ స్వేచ్ఛ వద్దు అని హక్కు మాకు లేదు. అలా అని నీ జాగ్రత్తని చూడడం కూడా మా బాధ్యత ఆరాధ్య. ఆరాధ్య, నువ్వు వెళ్ళి ఒకసారి సుమతితో మాట్లాడు. ఉద్యోగం కోసం వివరాలు కనుక్కో. అలాగే ఎప్పుడు వెళ్ళాలో బెంగళూరు కనుక్కో అని భూపతి ఆరాధ్యతో చెప్తాడు. నాన్న, ఏంటి మీరు ఒప్పుకున్నారా? అసలు అనుకోలేదు ఇంత తొందరగా ఒప్పుకుంటారని. నేను ఇంకా ఎంత కష్టపడాలో అనుకున్నాం అని ఆరాధ్య భూపతితో అంటుంది. పిల్లల సంతోషమే కదా మేం కోరుకునేది. పిల్లల కలలు నిజం చేయటంలో మాకు ఎంతో సంతోషం ఉంటుంది ఆరాధ్య అని భూపతి ఆరాధ్యతో అంటాడు. మీ నమ్మకాన్ని, మీ సంతోషాన్ని నేనెప్పుడు దూరం చేయను నాన్న. ఇప్పుడే సుమత్ దగ్గరికి వెళ్ళి అన్ని వివరాలు తెలుసుకుంటాను నాన్న. మీకు పొలానికి భోజనం తీసుకువచ్చినప్పుడు మీకు ఆ వివరాలు చెప్తా నాన్న అని ఆరాధ్య భూపతితో అంటుంది. సుమతి ఇంటికి చేరుకున్న ఆరాధ్య సుమతిని సంతోషంతో ఆలింగనం చేసుకుని, నాన్నకు నువ్వు ఏం చెప్పావో కానీ నాన్న నన్ను బెంగళూరుకి పంపడానికి ఒప్పుకున్నారు అని సుమతితో ఆరాధ్య అంటుంది. అవునా, నాన్న ఒప్పుకున్నారా ఆరాధ్య? అయితే మనం మళ్ళీ కలిసి ఉండవచ్చు అని సుమతి ఆరాధ్యతో అంటుంది. అవును సుమతి, మనం మళ్ళీ కలిసి ఉండవచ్చు, మన పాఠశాల రోజుల్లో లాగా అని ఆరాధ్య సుమతితో అంటుంది. ఇంతకు నాన్నకు ఏం చెప్పావు అని ఆరాధ్య సుమతిని అడుగుతుంది. నేను ఏం చెప్పలేదు ఆరాధ్య, అక్కడ పరిస్థితుల గురించి అడిగారు. ఉద్యోగం ఎలా ఉంటుంది, మన సహచరులు ఎలా ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు,
ఇక మన వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. నీకెలాంటి ఇబ్బందులు రాకూడదని అన్ని వివరాలు అడిగారు. నేను అంత వివరంగా చెప్పాను. నిన్ను నేను జాగ్రత్తగా నా సొంత చెల్లెల్లా చూసుకుంటానని చెప్పాను అని సుమతి ఆరాధ్యకి చెబుతుంది. అవునా అక్క, అయితే ఇప్పటి నుండి మనం అక్క చెల్లెలన్నమాట. ఆరాధ్య సుమత్తో పరిహాసం చేస్తుంది. హాహా, పిచ్చి ఆరాధ్య, నువ్వు ఇప్పుడు చెల్లి అవటం ఏంటి? మనం పాఠశాలకు కలిసి వెళ్లే రోజుల నుండి అక్క చెల్లెలు కదా అని సుమతి ఆరాధ్యతో అంటుంది. ఆరాధ్య సుమతిని ప్రేమగా ఆలింగనం చేసుకొని, అంతే అంతే, మనం ఎప్పటికీ ఇలానే ఉండాలక్క అని సుమత్తో ఆరాధ్య అంటుంది. సరే కాని నువ్వు ముందు నాకు విషయం చెప్పు. అమ్మ నాన్ని విడిచిపెట్టి ఒక రోజు కూడా లేవు కదా ఇప్పటి వరకు. మరి బెంగళూరుకు వస్తే అక్కడ అమ్మ నాన్న తమ్ముడు చెల్లి ఉండరు కదా, నువ్వు ఉండగలవా వాళ్ళు లేకుండా అని సుమతి ఆరాధ్యని అడుగుతుంది. ఆ అక్క, ఉండలేనేమో కానీ ఉంటా అని ఆరాధ్య సుమత్తో అంటుంది. అదేంటి ఉండలేవు కాని ఉంటావా? అదేంటి ఆరాధ్య, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని సుమతి ఆరాధ్యని అడుగుతుంది. అమ్మా నాన్నకి దూరంగా ఉండటం నాకు చాలా బాధగా ఉంటుంది. కానీ వాళ్ళ కోసం దూరంగా ఉంటున్నా అని సంతోషం, బాధ్యత నన్ను వాళ్ళకు దూరంగా ఉండేలా చేస్తుంది అని ఆరాధ్య సుమత్తో అంటుంది. బాగుంది, నాన్న ఏమో అక్కడ నువ్వు ఎలా ఉంటావని ఆలోచిస్తారు, నువ్వేమో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూడాలి అనుకున్నావు. మీ అందరి ప్రేమ చూస్తుంటే ముచ్చటగా ఉందే అని సుమతి అంటుంది. సుమతి మాటలు విన్న ఆరాధ్య చిరునవ్వు సమాధానంగా ఇస్తుంది. సుమతి, నాన్న నిన్ను అన్ని వివరాలు కనుక్కొని రమ్మని పంపారు, కాస్త అన్ని వివరాలు చెప్తావా అని ఆరాధ్య సుమతిని అడుగుతుంది. వివరాలంటూ ఏమీ లేవా ఆరాధ్య, నేను ఇంకో 2-3 రోజుల్లో బెంగళూరుకు వెళ్తాను. వెళ్ళగానే నాపై అధికారితో నీ గురించి, నీ ఉద్యోగం గురించి మాట్లాడి నీకు తెలియజేస్తాను. ఆ తర్వాత నువ్వు బెంగళూరుకు బయలుదేరు అని సుమతి ఆరాధ్యకి చెబుతుంది. ఆ సరే అక్క, నేను నాన్నకి భోజనం తీసుకువెళ్లే సమయం అవుతుంది, నేను రేపొచ్చి కలుస్తా అని సుమత్తో అంటూ ఆరాధ్య ఇంటికి బయలుదేరింది. సుమత్ దగ్గర నుండి ఇంటికి చేరుకున్న ఆరాధ్య మధ్యాహ్నం తండ్రి భూపతికి భోజనం తీసుకుని పొలానికి వెళ్ళింది. తండ్రితో సుమత్ చెప్పిన విషయాలు చెప్పాలి అనుకుంటుంది. కానీ తండ్రి పొలం పనిలో ఉండటం వల్ల మాట్లాడడం కుదరక నాన్నకి పనిలో సహాయం చేసి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. అనురాధ భూపతికి కాఫీ చేసి ఇచ్చింది. కాఫీ తాగుతున్న భూపతికి ఉదయం ఆరాధ్య చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే ఆరాధ్యని పిలిచాడు. ఆరాధ్య వచ్చి ఎదురుగా కూర్చొని తండ్రి ఎప్పుడు ఆ విషయం అడుగుతాడు, ఎప్పుడు ఆ విషయం చెప్పాలి అని ఆతృతగా చూస్తుంది. ఆరాధ్య, నువ్వు ఉదయం సుమతి దగ్గరికి వెళ్ళావు కదా, సుమతి ఏం చెప్పింది? నువ్వు నాకు మధ్యాహ్నం చెప్తానన్నావు కానీ చెప్పలేదు, ఏంటి మర్చిపోయావా అని భూపతి ఆరాధ్యని అడిగాడు. లేదు నాన్న, మీరు మధ్యాహ్నం పొలంలో పనిలో ఉన్నారు, అప్పుడు సరైన సమయం కాదు అనిపించింది నాన్న, అందుకే చెప్పలేదు. సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్పాలనుకున్నా కానీ మీరు ఎప్పుడు అడుగుతారా, ఎప్పుడు మీతో చెప్పాలా అని చూస్తున్నా అని ఆరాధ్య భూపతితో అంటుంది. భూపతి చిన్నగా నవ్వి, అయ్యో అవునా తల్లి, సరే ఇప్పుడు చెప్పు, సుమత్ చెప్పిన వివరాలు, అక్కడ ఉద్యోగం, ఇంకా ఎప్పుడు వెళ్ళాలో అని భూపతి ఆరాధ్యను అడుగుతాడు. సుమతి ఇంకో 2-3 రోజుల్లో వెళ్తుందట నాన్న, అక్కడ వెళ్ళాక వాళ్ళ పై అధికారితో నా గురించి మరి నా ఉద్యోగం గురించి మాట్లాడి మనకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను అని చెప్పింది. బెంగళూరుకు కూడా ఎప్పుడు వెళ్ళాలో కూడా అప్పుడే చెప్తాను అని చెప్పింది నాన్న అని ఆరాధ్య భూపతికి చెప్తుంది. భూపతి ఆరాధ్య చెప్పింది విని, హో అలాగా, అయితే మనం సుమతి వెళ్ళాక తన సమాచారం కోసం ఎదురు చూడాలన్నమాట అని ఆరాధ్యతో అంటాడు. ఇదంతా తెలియని మైత్రి ఆయుష్ అయోమయంగా ఒకరినొకరు చూసుకొని ఏమీ అర్థం కాక అమ్మ దగ్గరికి వెళ్తారు ఏంటో కనుక్కోడానికి. వంట పనిలో నిమగ్నమై ఉన్న తల్లి అండాల దగ్గరకు హడావిడిగా ఆయుష్ మైత్రి పరుగు పరుగున అమ్మ అమ్మ అంటూ కేకలు వేస్తూ వెళ్తారు. ఏంట్రా మీ ఇద్దరల్లరి, రోజు రోజుకు ఎక్కువ అవుతుంది, ఎందుకంతలా అరుస్తున్నారు? నేను ఇక్కడే వంటగదిలో ఉన్నా కదా, ఇంకా ఎందుకు అరుస్తున్నారు అని అనురాధ చిరు కోపంతో పిల్లలపైన అరుస్తుంది. అమ్మ అరుపులకు ఆయుష్ కాస్త మౌనంగా ఉంటాడు. ఆయుష్ కోమలమైన మనసు కలిగినవాడు. ఆయుష్ని అలా చూసిన తల్లి, ఏమైంది, ఇప్పటి వరకు అరుస్తూ అల్లరి చేస్తూ వచ్చారు కదా, ఇప్పుడు మౌనంగా ఉన్నారు, ఏంటి సంగతి చెప్పండి,
నాకు చాలా పని ఉంది అని అనురాధ మైత్రి ఆయుష్లతో అంటుంది. ఆయుష్ మాత్రం అలానే మౌనంగా ఉంటాడు. ఏ మైత్రి, నువ్వైనా చెప్పవే, ఏంటి సంగతి అని తల్లి అనురాధ మైత్రిని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, నాన్న అక్క ఏదో మాట్లాడుతుంటే విన్నాం, దాని గురించి అడగాలని వచ్చామమ్మా, అంతే అని మైత్రి తల్లికి చెప్తుంది. అక్క నాన్న ఏం మాట్లాడుతున్నారు, మీరేం విన్నారు అని అనురాధ మైత్రిని ఆయుష్ని అడుగుతుంది. ఏదో బెంగళూరు ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు. ఎవరికి ఉద్యోగం, ఎవరు బెంగళూరు వెళ్తున్నారు అని ఆత్రంగా అమ్మని అడుగుతుంది. ఆయుష్ కూడా చెప్పు అమ్మా అంటూ అనురాధ వైపు చూస్తూ ఉంటాడు. హా చెప్తాను, ముందు మీరు అల్లరి చేయటం ఆపండి అని అనురాధ ఆయుష్ మైత్రితో చెప్తుంది. మైత్రి ఆయుష్ మౌనంగా తల్లి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అక్క ఉద్యోగం కోసం బెంగళూరుకు వెళ్తుందట, సుమతి అక్కతో ఉంటుందట అక్కడ అని చెప్తుంది అనురాధ. అవునా, మరి మీరు నాన్న ఒప్పుకున్నారా అక్క బెంగళూరుకు వెళ్ళటానికి అని మైత్రి తల్లిని అడుగుతుంది. ఆ ఒప్పుకున్నాము, అందుకే కదా వెళ్తుంది అని తల్లి మైత్రికి సమాధానం ఇస్తుంది. ఆయుష్కి ఆరాధ్య అంటే చాలా ఇష్టం, అక్క అందరినీ వదిలి వెళ్తుంది అన్న మాట విని కాస్త బాధతో వంటగదిలో నుండి బయటికి వెళ్తాడు. రాత్రి భోజనం పూర్తి చేసుకుని అందరూ పడుకున్నారు. ఆయుష్ అక్క ఆరాధ్య పక్కన పడుకున్నాడు. రోజు ఏదో ఒకటి మాట్లాడే ఆయుష్ మౌనంగా దీనంగా ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన ఆరాధ్య, ఆయుష్ ఏమైందిరా, అలా మౌనంగా ఏదో ఆలోచిస్తున్నావు అని ఆయుష్ని అడుగుతుంది ఆరాధ్య. ఏమీ లేదు అంటూ తల తిప్పుతాడు ఆయుష్. అరే చెప్పరా, ఏమైందో, ఎందుకు అలా ఉన్నావో చెప్పు అంటూ ఆయుష్ని అడుగుతుంది ఆరాధ్య. నువ్వు ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్తావట కదా, మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్తావా, నువ్వు లేకుండా మేము ఎలా ఉంటామక్క అని ఆరాధ్యని అడుగుతాడు ఆయుష్. హాహా అని చిన్నగా నవ్వి, నువ్వేం బాధపడకురా, నేను అక్కడ బాగానే ఉంటాను, మీరు కూడా ఇక్కడ బాగుండాలి, నువ్వు మైత్రి కలిసి అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆరాధ్య ఆయుష్కి చెబుతుంది. ఇప్పుడు అవేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో ఆయుష్ అని ఆయుష్ని బుజ్జగిస్తూ చెబుతుంది ఆరాధ్య. సుమతి 2 రోజుల తర్వాత బెంగళూరు వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తన పై అధికారితో ఆరాధ్య గురించి మాట్లాడిన సుమతి ఆరాధ్య చదువుకు తగ్గ ఉద్యోగం, వసతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాలన్నీ ఆరాధ్యకు తెలియజేస్తుంది. ఆరాధ్యని 1 వారం రోజుల తర్వాత బెంగళూరుకు రమ్మని చెప్తుంది సుమతి. ఇన్ని రోజులు ఎప్పుడు వెళ్తానా అని ఆతృతగా చూసిన ఆరాధ్య సుమతి దగ్గర నుండి బెంగళూరుకు వెళ్ళటానికి పిలుపు రాగానే కాస్త బాధపడ్డం మొదలుపెట్టింది. అందరినీ వదిలి ఎలా ఉంటాను అనే భయం మొదలైంది. ఎంత ఫోన్లో మాట్లాడినా నేరుగా చూడలేను కదా, అమ్మ నాన్నకి పనుల్లో సహాయం చేయలేను, చెల్లి తమ్ముడితో ఆడుకోలేను, అందరితో కలిసి భోజనం చేయలేను అని ఆలోచిస్తూ మౌనంగా కూర్చుంటుంది. అప్పుడే పొలం నుండి ఇంటికి చేరుకున్న భూపతి అనురాధ ఆరాధ్యాల మౌనంగా కూర్చోటం చూసి, ఏమైంది ఆరాధ్య అంటూ మందలిస్తారు. అమ్మ నాన్నలు వచ్చిన విషయం కూడా తనకు తెలియదు. అంతలా ఆలోచనలో ఉంటుంది ఆరాధ్య. ఈసారి భూపతి గట్టిగా ఆరాధ్య అని కేక వేస్తాడు. ఆ కేక విని ఆలోచనలో నుంచి తేరుకున్న ఆరాధ్య, ఆ నాన్న ఎప్పుడు వచ్చారు పొలం నుండి అని తండ్రిని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాము, కానీ నువ్వేంటి అంతలా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని భూపతి ఆరాధ్యని అడుగుతాడు. సుమతి బెంగళూరుకు రమ్మని చెప్పింది నాన్న, ఇంకో వారం రోజుల్లో అంటే వచ్చే సోమవారం నాటికి అక్కడ ఉండేలా రమ్మని చెప్పింది నాన్న, అదే ఆలోచిస్తున్నాను అని భూపతితో చెప్తుంది ఆరాధ్య. అవునా, వచ్చే సోమవారమా, సరే వెళ్దులే, దానికి అంత ఆలోచన ఎందుకు తల్లి, నీకు వెళ్ళటం ఇష్టం లేకపోతే చెప్పు, నీ సుమత్తో మాట్లాడతా, ఏం పర్వాలేదు అని భూపతి ఆరాధ్యతో అంటాడు. వెళ్ళటానికి ఇష్టం లేకపోవడానికి కాదు నాన్న, నేను వెళ్తాను అని చెప్పి మిమ్మల్ని ఒప్పించాను కదా, కానీ మీ అందరికీ దూరంగా ఉండాలంటేనే కొంచెం బాధగా ఉంది నాన్న అంటూ నాన్న భుజంపై తల వాలుస్తుంది ఆరాధ్య. అలా తన భుజంపై పడుకున్న ఆరాధ్య తలపై నిమురుతూ, నువ్వు వెళ్తా అంటేనే ఒప్పుకున్నాం కదా, ఇప్పుడు వద్దు అంటే కూడా ఒప్పుకుంటాము అని భూపతి ఆరాధ్యతో అంటాడు. లేదు నానా, వెళ్తాను, ఇబ్బంది ఏమి లేదు, కానీ ఒంటరిగా ప్రయాణం అంటేనే భయంగా ఉంది అని నాన్నకు చెప్తుంది. ఒంటరిగా ఎందుకు ప్రయాణం చేస్తావు, నీకు తోడుగా నేను వస్తా కదా, నిన్ను సుమతికి అప్పగించి నేను తిరుగు ప్రయాణం అవుతాను, నువ్వు అవేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని భూపతి
ఆరాధ్యకు చెప్తాడు. నేను రేపు ఉదయం వెళ్ళి టికెట్స్ బుక్ చేస్తాను. నువ్వన్నీ సిద్ధం చేసుకుని దానంగా ఇప్పుడు వెళ్ళి తిని ప్రశాంతంగా పడుకో అని భూపతి ఆరాధ్యకు చెప్తాడు. ఆరాధ్య మాత్రం అవే ఆలోచనలతో ఉంటుంది. భూపతి ఉదయాన్నే వెళ్ళి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాడు. అనుకుంటూ ఉండగానే బెంగళూరుకు బయలుదేరే రోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం 3 గంటలకి దగ్గరలో ఉండే రైల్వే స్టేషన్ నుండి బెంగళూరుకి ట్రైన్ ఉంటుంది. ఆరాధ్య కావాల్సిన సర్టిఫికేట్స్ ఇంకా అవసరమయ్యే వస్తువులు సర్దుకొని ప్రయాణానికి సిద్ధంగా ఉంటుంది. తన లోపల భయం, బాధ ఉన్నా కానీ నాన్న తోడుగా ఉంటాడు కదా ప్రయాణంలో అని కాస్త ప్రశాంతంగా ఉంటుంది. మధ్యాహ్నం కదా ప్రయాణమని భూపత్ దంపతులు ఉదయాన్నే పొలానికి వెళ్తారు. పొలంలో పనిచేస్తూ ఉండగా భూపతికి ఏదో భూతగాథ పని మీద ఊరి పెద్ద నుండి పిలుపు వస్తుంది. రేపు ఉదయం పంచాయతీకి రావాలి అని ఊరి పెద్దలు చెప్తారు. ఆ భూతగాథ తీర్పు కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు భూపతి. కానీ ఇవాళ సాయంత్రం కూతురుతో ప్రయాణం ఎలా అని ఆలోచిస్తూ ఇంటికి వస్తాడు. తన కోసం ఎదురు చూస్తున్న ఆరాధ్యను చూసి దగ్గరకు వచ్చి జరిగిందంతా వివరించాడు భూపతి. ఆరాధ్య అయోమయంగా నాన్నను చూస్తుంది. ఇప్పుడు తన ప్రయాణం ఎలా అని. నాన్న, ఇప్పుడు నువ్వు నాతో రాలేవా అని ఆరాధ్య దీనంగా తండ్రిని అడుగుతుంది. నీకు తెలుసు కదా ఆరాధ్య, మనం ఎన్నో రోజుల నుండి ఆ భూ వివాదం తీర్పు కోసం ఎదురు చూస్తున్నామని. ఇప్పుడు నేను లేకపోతే కష్టంగా తల్లి. నేను సుమత్తో మాట్లాడతా, నీ ప్రయాణం వాయిదా వేయిద్దాం, మళ్ళీ వీలు చూసుకుని వెళ్దాము అని భూపతి ఆరాధ్యతో చెప్తాడు. లేదు నాన్న, తప్పకుండా వెళ్ళాలి, లేదా ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది తర్వాత అయితే అని ఆరాధ్య సమాధానంగా చెప్తుంది. మరి నువ్వు ఒక్కదానివి వెళ్తావా చెప్పు, ఇంకో 2 గంటల్లో ట్రైన్ స్టేషన్ నుండి వెళ్తుంది. నువ్వు ఒంటరిగా ప్రయాణం ఎలా చేస్తావు? వద్దు ఆరాధ్య అని తండ్రి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆరాధ్య మాత్రం ఒంటరిగా అయినా వెళ్ళాలి అని మొండిగా అంటుంది. ఇక చేసేదేమీ లేక భూపతి ఆరాధ్యని ట్రైన్ ఎక్కించడానికి బయలుదేరతాడు. ట్రైన్ బయలుదేరే సమయానికి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు ఆరాధ్య, భూపతి. ఆరాధ్యకి బెంగళూరుకి వెళ్తున్నాను అనే సంతోషం కన్నా ఒంటరిగా వెళ్తున్నాను అనే దిగులు, భయం ఎక్కువగా ఉన్నాయి. నాన్నకి తను దిగులుగా లేదా భయంగా ఉన్నా అని తెలిస్తే ఎక్కడ తన ప్రయాణాన్ని వద్దు అంటారో అని చిరునవ్వుతో భయం, దిగులును కనపడకుండా నాన్నతో మాట్లాడుతుంది. తను ఎక్కవలసిన భోగి దగ్గరకు చేరుకున్నారు. భూపతి ఆరాధ్య వైపు చూస్తూ తప్పకుండా వెళ్ళాలా అని మరోసారి అడుగుతాడు. ఏం కంగారు పడకండి నాన్న, నేను క్షేమంగా వెళ్తాను. ఇందాకే సుమత్తో మాట్లాడాను. రేపు ఉదయం నేను బెంగళూరు స్టేషన్కి చేరుకునే సమయానికి తను వచ్చి నన్ను తీసుకువెళ్తానని చెప్పింది నాన్న. ఇక మీరు కంగారు పడకండి అని ఆరాధ్య భూపత్తో అంటుంది. మీరు ఇంటికి బయలుదేరండి, నేను లోపల వెళ్ళి కూర్చుంటాను నాన్న అని ఆరాధ్య అంటుంది. నాన్న అక్కడే ఉంటే తన మనస్సు మరి నాన్నతో ఇంటికి వెళ్తానేమో అనే భయంతో భూపతికి త్వరగా ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది ఆరాధ్య. లేదు ఆరాధ్య, నువ్వు వెళ్ళాక నేను వెళ్తానులే, నువ్వు లోపలికి పదా, నిన్ను సీట్లో కూర్చోపెట్టి అక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నిన్ను కొంచెం చూసుకోమని చెప్పి వెళ్తాను, అలా అయినా కాస్త ప్రశాంతంగా ఉండగలను అని భూపతి ఆరాధ్యతో అంటాడు. ఏంటి నాన్న నువ్వు, నేనేమైనా చిన్న పిల్లనా? నేను జాగ్రత్తగా ఉంటానా? నువ్వు అలా చెప్పితే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వద్దు అంటుంది ఆరాధ్య. లేదు తల్లి, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా మాకు ఉండే భయం మాకు ఉంటుంది కదా అని ఆరాధ్యతో భూపతి అంటాడు. సరే నీ ఇష్టం నాన్న అని మౌనంగా తండ్రి వెంట తను కూర్చునే చోటుకు చేరుకుంటుంది. ఆరాధ్య కూర్చునే పక్కనే ఒక వృద్ధురాలు మరియు 2 భార్యాభర్తలు వాళ్ళ పిల్లలతో కూర్చుని ఉంటారు. ముందుగా భూపతి ఆరాధ్యతో తెచ్చుకున్న బ్యాగ్ని అక్కడ పెట్టి కూర్చో అంటూ ఆరాధ్యకి చెప్తాడు. తండ్రి చెప్పిన విధంగా వెళ్ళి కూర్చుంటుంది ఆరాధ్య. భూపతి ఆ వృద్ధురాలతో ఆరాధ్యని పరిచయం చేసి తను ఒంటరిగా బెంగళూరుకు వెళ్తుందని మీరు కాస్త తన్ని ఒక కంట కనిపెట్టండి అని చెప్తాడు. అలాగే తమ ఎదురుగా ఉన్న భార్యాభర్తలకు కూడా చెప్తాడు. అంతలో ఆ వృద్ధురాలు కూడా అయ్యో దానిలో ఏముందండి, నేను కూడా బెంగళూరు వరకు ప్రయాణం చేస్తాను, నాకు కూడా తాను తోడుగా ఉంటుంది అని భూపత్తో అంటుంది. ఆరాధ్య ముసలావిడ వైపు చూసి చిరునవ్వు చిందిస్తుంది. చాలా సంతోషం అండి, ఇప్పుడు నేను నిశ్చింతగా ఇంటికి వెళ్తాను అని ఆ ముసలావిడతో భూపతి అంటాడు. ఇంతలో ట్రైన్ కదులుతుంది. ఆరాధ్యకు త్వరగా జాగ్రత్తలు చెప్పి అక్కడికి చేరగానే
సమాచారం తెలియజేయమని మేము ఎదురు చూస్తూ ఉంటామని చెప్పి ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు భూపతి. అలాగే నాన్న అంటూ ఆరాధ్య తన సీట్లో కూర్చుంటుంది. ట్రైన్ స్టేషన్ దాటి వేగం పెరిగింది. ఆరాధ్య మనసులో కూడా భయం ఎక్కువయి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆరాధ్య ముఖంలో భయాన్ని చూసిన ముసలావిడ ఆరాధ్య చెయ్యి పట్టుకుంటుంది. అప్పటికే భయంతో ఉన్న ఆరాధ్య ముసలావిడ అలా చెయ్యి పట్టుకునేసరికి ఉలిక్కిపడింది. అయ్యో భయపడకు తల్లి, మేం నీకు తోడుగా ఉంటాం కదా, కాస్త ప్రశాంతంగా కూర్చో అంటూ ముసలావిడ ఆరాధ్యకు చెప్తుంది. ఆ సరే బామ్మ అంటూ ఆరాధ్య భయం మొహమాటంతో కూడిన ఒక చిన్న చిరునవ్వు చిందిస్తుంది. ఇంతకీ నీ పేరు చెప్పలేదేంటి అమ్మాయి అని ఆ ముసలావిడ ఆరాధ్యను అడుగుతుంది. తన పేరు ఆరాధ్య అంటూ మొహమాటంగా చెప్తుంది. తనని కాసేపు ఒంటరిగా వదిలేస్తే తానే కుదురుకుంటుంది అని ముసలావిడ భావించి మౌనంగా కూర్చుని ఉంటుంది. ఆరాధ్య కిటికీలోంచి బయటకు చూస్తూ ఇంటి దగ్గర అమ్మ తమ్ముడు చెల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎవరు గమనించకుండా ఆ కన్నీళ్లు తుడుచుకుని కిటికీలోంచి వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ ఆ గాలి వల్ల చెరిగిన తన కోమలమైన శిరోజాలను సరిచేసుకుంటుంది. తాను కాస్త తేరుకొని తన ఎదురుగా ఉన్న పిల్లల అల్లరిని చూస్తూ నవ్వటం మొదలుపెట్టింది. ఆరాధ్య వాళ్ళు నవ్వడం గమనించిన ముసలావిడ, అమ్మయ్యా కాస్త మనసు తేలిక చేసుకున్నావన్నమాట అని ఆరాధ్యతో అంటుంది. ఆరాధ్య చిన్నగా నవ్వి, ఆ బామ్మ ఇప్పుడు పర్లేదు అంటుంది. ఏంటి అమ్మాయి, ఇది నీకు మొదటి ప్రయాణం అనుకుంటా, ఒంటరిగా అని అడుగుతుంది. అవును బామ్మ, ఇదే మొదటిసారి నేను ఒంటరిగా ప్రయాణం చేయటం అని ముసలావిడతో చెబుతుంది ఆరాధ్య. ఇంతలో తను ఎదురుగా ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఆరాధ్యతో మాట్లాడడం మొదలు పెడతారు. ముందుగా పిల్లల తల్లి, అయ్యో ఆరాధ్య, నీకు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు, మేమంతా నీకు తోడుగా ఉంటాం కదా, నువ్వు ప్రశాంతంగా ఉండు అని ఆరాధ్యతో చెప్తుంది. ఆరాధ్య అలాగే అండి అంటూ నవ్వుతూ ఆవిడకు సమాధానమిస్తుంది. ఆరాధ్య తన ఎదురుగా ఉన్న పిల్లలతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తుంది. కాసేపటికి చీకటి పడుతుంది. అందరూ భోజనాలు చేస్తారు. ఆరాధ్య తన తల్లి పెట్టిన క్యారేజ్ తింటూ అమ్మ నాన్న తిన్నారో లేదో అని ఆలోచిస్తూ భోజనం ముగిస్తుంది. ట్రైన్ ఒక రైల్వే స్టేషన్లో ఆగింది. అక్కడ చాలామంది ప్రయాణికులు ట్రైన్ ఎక్కారు, దిగారు. ప్రయాణాల్లో ఒక 3 కాలేజీ యువకులు ఉన్నారు. వాళ్ళ వేషధారణ కూడా కాస్త కోతిమూకలా ఉంది. ఆరాధ్య పక్క బోగిలో ఎక్కవలసిన వాళ్ళు ఆరాధ్యను చూసి ఒకరికి ఒకరు సైగలు చేసుకుని ఆరాధ్య ఉన్న బోగిలో ఖాళీగా ఉండటంతో ఆ బోగిలో ఎక్కారు. ఆరాధ్య పక్కన కూర్చున్న ముసలావిడ కాస్త అలసటగా ఉంది అని త్వరగా నిద్రలోకి జారుకుంది. తన ముందు ఉన్న భార్యాభర్తలు కూడా పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు కూడా పడుకుంటారు. ట్రైన్ శబ్దం తప్ప ఇక ఏ శబ్దం వినిపించదు. ఆరాధ్యకు కాస్త భయం మొదలవుతుంది. ఆరాధ్య మాత్రం ఎప్పుడు ఎప్పుడు ఈ ప్రయాణం ముగుస్తుంది అనుకుంటూ కిటికీలోంచి బయటికి చూస్తూ కిటికీలోంచి వచ్చే చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఉంది. ట్రైన్ మరో స్టేషన్కు చేరుకుంది. బోగి అంతా నిశ్శబ్దంగా ఉంది. స్టేషన్లో ఉన్న ఫోన్ బూత్ని చూసిన ఆరాధ్యకి ఒకసారి అమ్మ నాన్నతో మాట్లాడాలనిపించింది. స్టేషన్లో కూడా ఎక్కువగా ప్రయాణికులు లేరు. టైం చూస్తే రాత్రి 10 అవుతుంది. బామ్మకి చెప్పి వెళ్ళాలనుకుంటుంది కానీ బామ్మ గాడి నిద్రలో ఉండేసరికి త్వరగా వస్తాను కదా, ఎందుకులే అనుకొని ట్రైన్లో నుండి దిగి ఫోన్ వైపు నడుస్తుంది. అంతలో ఆ ఆకతాయిలు కుర్రాల్లో ఒకడు ఆరాధ్యను చూసి బయటకు వస్తాడు. ఆరాధ్య ఇంటికి ఫోన్ చేసి అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉంది. ఇప్పటి వరకు అంతా క్షేమమే, ఇందాకే తిన్నాను, మీరు తిన్నారా, చెల్లి తమ్ముడు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఎక్కడ వాళ్ళు తన గురించి దిగులు పడతారని తనలో ఉన్న భయం బాధను బయట కనపడకుండా మాట్లాడుతుంది ఆరాధ్య. నువ్వెందుకు ఈ సమయంలో ట్రైన్ దిగావు, అంతా క్షేమమే కదా, నువ్వు వెళ్ళి ట్రైన్లో కూర్చో, ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ముసలావిడ సహాయం తీసుకో అని భూపతి ఆరాధ్యకు చెబుతాడు. సరే నాన్న, మీతో మాట్లాడాలనిపించింది అందుకే ఫోన్ చేశాను, ఇక వెళ్తాను అంటూ ఆరాధ్య భోగి వైపు నడుస్తుంది. అప్పటి వరకు ఆకతాయి కుర్రాడు ఒక మూలన దాక్కొని గమనిస్తూ ఉంటాడు. ఆరాధ్య తన భోగి వైపు నడవటం గమనించిన కుర్రాడు ఆరాధ్య వెనక వస్తాడు. అది గమనించిన ఆరాధ్య వేగంగా భోగిలోకి వెళ్తుంది. ఆ కుర్రవాడు ఆరాధ్యతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు కానీ ఫలించక వెళ్లి స్నేహితుల దగ్గర కూర్చుంటాడు. ఆరాధ్య గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఏంటి ఆ కుర్రవాడు అలా వచ్చాడు అని. ఏమోలే, తాను కూడా ఇదే భోగి ఏమో, మనకెందుకు వచ్చిన గొడవ అని నిద్రపోవటానికి ప్రయత్నిస్తుంది ఆరాధ్య. ఎంత ప్రయత్నం చేసినా ఆరాధ్యకి నిద్ర పట్టదు. చుట్టూ చూస్తుంది, అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఏంటి నాకొక దానికి నిద్ర పట్టడం లేదనుకుంటూ కాసేపు అటు ఇటు తిరుగుదాం, అలా అయినా నిద్ర వస్తుందేమో అనుకుని భోగిలో అటు ఇటు నడుస్తూ ఉంది ఆరాధ్య. ఆరాధ్య అలా నడవటం గమనించిన ఆ కుర్రాల్లో నుంచి ఓ కుర్రవాడు ఆరాధ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. అదేం పట్టించుకోకుండా ఆరాధ్య తన మానాన తాను ఉంటుంది. ఆ కుర్రవాడు ఆరాధ్యని పలకరించాడు. ఆరాధ్య మొదటిసారికి ఆ పలకరింపుని లెక్క చేయదు. రెండోసారి మళ్ళీ ప్రయత్నిస్తాడు. ఈసారి ఆరాధ్య పలకరిస్తే తప్పేముంది అనుకుని తిరిగి పలకరిస్తుంది. వెంటనే ఆ కుర్రవాడు ఆరాధ్యతో మాటలు మొదలుపెట్టాడు. ఆరాధ్య కూడా ఎటు తోచక వారితో మాట్లాడుతుంది. తను కాలేజీ కుటుంబం గురించి మాటలు మొదలు పెడతారు. కాసేపటికి నా స్నేహితులను పరిచయం చేస్తాను అని మిగతా ఇద్దరు కుర్రాలను పరిచయం చేస్తాడు మొదటివాడు. వారితో మాట్లాడుతున్నంతసేపు ఆరాధ్యకి భయంగా ఉన్నా తనకేమవుతుందిలే అన్న నమ్మకంతో వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ కుర్రవాళ్ళు వేసిన పథకం ప్రకారం ట్రైన్ చైన్ లాగి ఆరాధ్యని బలవంతంగా ట్రైన్లో నుంచి కిందికి దించాలనుకుంటారు ఇద్దరు కుర్రవాళ్ళు. ఆరాధ్యని మాటల్లో పెట్టి ట్రైన్ ద్వారా దగ్గర తీసుకువెళ్తారు. ఒకడు మాత్రం చైన్ లాగాలని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆరాధ్య ప్రయాణంలో ఆ ముగ్గురు కుర్రవాళ్ళు వేసిన పథకం ప్రకారం ఆరాధ్యను ట్రైన్ చైన్ లాగి కిందకి దింపాలి. వారికి తెలిసిన ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్ళి ఒంటిపైన ఉన్న బంగారపు గొలుసు, చేతి ఉంగరం తీసుకోవాలి. అక్కడే నిర్మానుష్య ప్రాంతంలో తన పైన అత్యాచార ప్రయత్నం చేయాలని పథకం వేస్తారు. ఆ ముగ్గురు కుర్రవాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. ఆరాధ్య పైనే కాక చాలా మంది అమ్మాయిలపైన వేశారు. చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశారు. ఒంటరిగా ప్రయాణం చేసే అమ్మాయిలే వీరి లక్ష్యం. ఆశ్చర్యం ఏమిటంటే వీరు చేసిన ఏ నేరమైనా నాలుగో మనిషికి తెలియదు. కాలేజీ విద్యార్థులు కాబట్టి ఎవరికి అనుమానం వచ్చేది కాదు. జల్సాలకు అలవాటు పడిన వీరు బయటకు చాలా సున్నితంగా అమాయకంగా నటిస్తారు. కాని వీరు మూర్ఖత్వంతో చేసే పనులు ఎవరికీ తెలియక త్వరగా వీరి బుట్టలో పడేవారు. వీరి విషయం తెలియని ఆరాధ్య కూడా వారి మాటల్లో పడి వారితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఎప్పట్లాగే వారి పథకం ప్రకారం ఆరాధ్యని వారికి తెలిసిన నిర్మానుష్య ప్రాంతానికి ఎలా అయినా తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఆరాధ్య వారితో మాటల్లో ఉండగా కాస్త నిద్రమత్తుగా అనిపించి వెళ్ళి పడుకోవాలనుకుంటుంది. అదే విషయం ఆ కుర్రవాళ్ళతో చెబుతుంది. నాకు కాస్త అలసటగా ఉంది. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. నేనిక వెళ్ళి పడుకుంటాను అని చెబుతుంది. ఆరాధ్యతో మొదట మాట్లాడిన కుర్రవాడు, అయ్యో ఆరాధ్య, అప్పుడే నిద్ర వస్తుందా? కాసేపు మాట్లాడండి అంటూ ఆరాధ్యను వెళ్లకుండా ఆపుతాడు. ఆ కుర్రాళ్ళు వేసిన పథకం తెలియని ఆరాధ్య చేసేదేమీ లేక సరే అండి, కాసేపు ఉంటాను, చెప్పండి అని అంటుంది. రెండో కుర్రవాడు, ఆరాధ్య గారు, కాసేపు అయ్యాక ఒక మంచి అద్భుతమైన ప్రాంతం వస్తుంది. మేమెప్పుడు ఈ దారిలో ప్రయాణం చేసినా అక్కడికి వెళ్తాము. రాత్రి సమయంలో అయితే ఇంకా బాగుంటుంది ఆ ప్రాంతం చూడ్డానికి అని ఆరాధ్యకు చెబుతాడు. ఆరాధ్య కాస్త ఆతృతగా, అవునా, ఏమిటి ఆ ప్రాంతం, ఏమిటి ఆ ప్రాంతం యొక్క విశిష్టత అని అడుగుతుంది వారిని. వారు కాస్త తడబడుతూ, అది ఒక అందమైన ప్రదేశం, రాత్రి వేళల్లో ఇంకాస్త అందంగా ఉంటుంది. అక్కడ ఒక 10 నిమిషాలు మనం గడిపితే మనలో ఉన్న ఆందోళన, భయం, దిగులు అన్నీ దూరమవుతాయి ఆరాధ్య చెబుతారు. ఆరాధ్యకి వారు చెప్పింది నచ్చినా భయంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో అని ఆలోచనలో పడుతుంది. ఆ ప్రాంతం దగ్గర ట్రైన్ ఆగుతుందా, మరి మీరు ఎలా వెళ్తారు అని వారిని అడుగుతుంది ఆరాధ్య. వారు చిన్నగా నవ్వి, మన కోసం ఏదీ ఆగదు ఆరాధ్య గారు, మేం ట్రైన్ చైన్ లాగి వెళ్తాము. ఆ ప్రాంతం కూడా దగ్గరే, ఎలాగో ట్రైన్ మళ్ళీ మొదలవటానికి 30 నిమిషాలు పడుతుంది, ఈలోగా మేం వచ్చేస్తాము అని చెప్తాడు ఆ కుర్రవాళ్ళలో ఒకడు. ఏంటి, చైన్ లాగి వెళ్తారా? ఎందుకంత సాహసం చేయటం అని ఆరాధ్య అడుగుతుంది. అప్పుడప్పుడు ఇలాంటి అల్లరి పనులు చేస్తేనే కదా మనకు తీపి జ్ఞాపకాలు ఉండేవి అని ఆరాధ్య మనసు మారేలా ఆ కుర్రవాళ్ళు మాట్లాడతారు. మీరు కూడా మాతో పాటు అక్కడికి రండి,
మీరు ఎప్పటినుండో కంగారుగా ఉన్నారు కదా. ఈ రాత్రి మీరు ఆ ప్రాంతం మరియు మాతో చేసిన ఈ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోరు అని ఆ కుర్రవాళ్ళు ఆరాధ్యతో చెబుతారు. ఆరాధ్యకి అసలు వెళ్ళాలి అన్న ఆలోచన ఉండదు. లేదండి, నేను రాను. మీరు వెళ్ళండి. చైన్ లాగింది ఎవరు అని ఎవరైనా అడిగినా నేను మీ పేర్లు చెప్పను. నేను వెళ్ళి పడుకుంటాను. ఆలస్యం అవుతుంది. రేపు ఉదయం నాకు ఇంటర్వ్యూ ఉంది అని అక్కడి నుంచి వెళ్ళటానికి ముందుకు కలుతుంది ఆరాధ్య. వెంటనే ఒకడు ఆరాధ్య దారికి అడ్డుపడి, లేదు ఆరాధ్య, మీరు రావాల్సిందే అని ఆరాధ్యతో మొండిగా ప్రవర్తిస్తాడు. లేదండి, నేను రాను అంటున్నా కదా, మీరు వెళ్ళండి. నా దారికి అడ్డు జరగండి అంటూ కాస్త కోపంగా వాడితో అంటుంది ఆరాధ్య. లేదు, మీరు వస్తున్నారు, మనం వెళ్తున్నాము అని తన దారికి అడ్డు నించుంటారు. ఆరాధ్య ఏమీ తోచని పరిస్థితిలో ఉంటుంది. ఏంటి మీరు ఇలా చేస్తున్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా అని కాస్త గట్టిగా అరుస్తుంది. మీరు మాట వింటే మంచిగా ఉంటాం, లేదా ఇలానే అవుతుందని ఆరాధ్యని బెదిరిస్తారా కుర్రవాళ్ళు. మీరు అడ్డు తొలక్కపోతే నేను గట్టిగా అరుస్తాను. భోగిలోని వారందరూ లేస్తారు. అది అస్సలు బాగోదు, మీరు దయచేసి తప్పుకోండి అని వారికి గట్టిగా హెచ్చరిస్తుంది ఆరాధ్య. ఆరాధ్య అరుస్తుందేమో అని భయపడి కుర్రవాళ్ళలోని ఒకడు వాడి చేతి రుమాలు తీసి ఆరాధ్య నోటికి అడ్డుగా పెడతాడు. ఇంకొకడు ఆరాధ్య చేతులు కట్టేస్తాడు. ఆరాధ్యకి అక్కడ ఏం జరుగుతుందని ఆలోచించే లోపే తన చేతులు కట్టి ఉంటాయి. అరవకుండా తన నోటికి రుమాలు కడతారు. ఎంత అరవాలని ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. అంతా ఏదో మాయలాగా అనిపిస్తుంది ఆరాధ్యకి. ఆరాధ్య వారి నుంచి తప్పించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కాని వారి బలం ముందు తన బలం సరిపోదు. ఏ ప్రయోజనం ఉండదు. అప్పుడే మూడోవాడు ట్రైన్ చైన్ లాగుతాడు. అందరు ప్రయాణికులు ట్రైన్ ఎందుకు ఆగిందని తెలుసుకునేలోగా వారనుకున్న ప్రాంతానికి ఆరాధ్యను లాక్కెళ్లారు. ఆరాధ్యకి ఏమర్థం కాని పరిస్థితి. అసలు ఇప్పటి వరకు మంచిగా మాట్లాడిన వ్యక్తులు ఇలా ఒక్కసారిగా రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారేంటి? నన్నెందుకు తీసుకువెళ్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని తన మెదల్లో ప్రశ్నలు తలెత్తాయి. ఆ కుర్రాళ్ళు రాక్షసుల్లాగా ఆరాధ్యని ఆ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆరాధ్య నోటికి ఉన్న కట్టు విప్పారు. ఆరాధ్య కుర్రవాళ్లను చాలా బ్రతిమలాడుతుంది. నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకండి, నేను బెంగళూరుకు వెళ్ళాలి, మా అమ్మ నాన్నలు చాలా బాధపడతారు, దయచేసి నన్ను వదిలేయండి అని ఏడుస్తూ వారిని ప్రాధేయపడుతుంది. ట్రైన్ ఆగేసరికి బోగిలో ఉండే ముసలావిడ నిద్రలో నుండి లేచి ఆరాధ్య కోసం వెతకడం మొదలు పెడుతుంది. ఆరాధ్య ఆరాధ్య అంటూ బోగి మొత్తం తిరుగుతుంది. ఆరాధ్య చేతికి ఉన్న బంగారపు ఉంగరం, ఒంటిపై ఉన్న గొలుసు, చెవికి ఉన్న దుద్దులు బలవంతంగా లాగేసుకుంటారు. ఆరాధ్య ఏడుస్తూ, మీకు కావాలి ఆ బంగారం తీసుకుని నన్ను వదిలేయండి అంటూ వారి కాళ్లపైన పడి ప్రాధేయపడుతుంది. ఆరాధ్య కన్నీరు చూసి కూడా వారి గుండె కరగదు. చుట్టూ చీకటి, తనెక్కడ ఉందో కూడా అర్థం కాదు. కానీ ట్రైన్ నుంచి కొంచెం దూరం తీసుకువచ్చారు అని అర్థమవుతుంది. ఆరాధ్య దగ్గరలో ఎవరైనా ఉంటే తన అరుపు విని వస్తారు కదా అనుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు వేయటం మొదలు పెడుతుంది. ఆరాధ్యాల కేకలు వేయటంతో ఎవరో విని ప్రతిస్పందించి ఎవరక్కడా అంటూ తిరిగి కేకలు వేస్తారు. దాంతో ఆరాధ్య ఇంకా గట్టిగా కేకలు వేస్తుంది. వెంటనే ఆ కుర్రవాళ్ళు ఆరాధ్యని చెంపపైన లాగిపెట్టి కొట్టి, ఆరాధ్యని అరవకుండా ఉండు అంటూ తన నోటికి చేయడ్డు పెడతారు. ఆ కుర్రవాళ్ళకి ఎవరో వస్తున్న అలికిడి వినపడి ముగ్గురులో ఒకడు ఎవరో చూసి ఆ వచ్చే వ్యక్తికి ఏదో ఒకటి చెప్పి దారి మళ్లించాలి అని వెళ్తాడు. ఆ వచ్చే వ్యక్తి, ఏంటి ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి, ఎవరు నీవు, ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతాడు. ఆ కుర్రవాడు తడబడుతూ, ఏమీ లేదండి, ఎవరూ లేరు, పక్కనే ట్రైన్ ఆగిపోయింది, నేను అందులోని ప్రయాణికుణ్ణి, ట్రైన్ ప్రారంభమయ్యేసరికి కాస్త సమయం పడుతుంది, అందుకే ఇటువైపు వచ్చాను, ఇక్కడ చూస్తే పెద్ద పాము కనిపించింది, దాన్ని చూసి భయపడి నేను అలా అరిచాను అని ఆ వ్యక్తికి మాయమాటలు చెప్పాడా కుర్రవాడు. ఆ సమాధానం విన్న ఆ వ్యక్తి, ఇక్కడ ప్రమాదమైన విషసర్పాలు ఉంటాయి, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అని హెచ్చరించి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సరే, ఇదిగో ఇప్పుడే వెళ్ళిపోతాను అనే కుర్రవాడు ఆ వ్యక్తికి సమాధానమిస్తాడు. ఇంతలో ట్రైన్లో ముసలావిడ ఆరాధ్య కనపడడం లేదు అని హడావిడి చేయటం మొదలుపెట్టింది. కొందరు ప్రయాణికులు ఆరాధ్య కోసం వెతకడం మొదలుపెట్టారు.
ఆరాధ్య చేతికి కట్టిన కట్లు విప్పి తన పైన హత్యాచార ప్రయత్నం చేయాలి అని ప్రయత్నిస్తుంటారు కుర్రవాళ్ళు. ఆరాధ్య చేతులు బలవంతంగా పట్టుకుంటారు. ఆరాధ్య వారి నుంచి విడిపించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. తాను చేసే ప్రయత్నాలన్నీ ఆపటానికి ఆ కుర్రవాళ్ళు ఆరాధ్యను కొడతారు. వాళ్ళు ఎంత కొట్టినా ఆరాధ్య వారి నుంచి వదిలించుకోవటానికి చాలా ప్రయత్నిస్తుంది. ఇంతలో దగ్గరలో ఎవరు మళ్ళీ వస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఆరాధ్య ఆ శబ్దానికి అప్రమత్తమై తాను అరిస్తే అది గమనించి వాళ్ళు వస్తారు అని అరవటం మొదలు పెడుతుంది. ఆ కుర్రాళ్ళు ఆరాధ్య కేకలు ఆ వచ్చేవారికి వినపడకుండా తన నోటికి చేతులు అడ్డుపెట్టి మళ్ళీ కొడతారు. ఆరాధ్య ఏడుస్తూ వారి చేతులు అడ్డు తొలగించడానికి చూస్తుంది. ఆరాధ్య ఏం చేయని పరిస్థితుల్లో ఎలాగైనా తప్పించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. కాస్త దగ్గరలో ముసలావిడ శబ్దం వినపడుతుంది. ఆరాధ్య ఆరాధ్య అని. ఆ పిలుపుకి అప్రమత్తమైన కుర్రవాళ్ళలో ఒకడు, నేను ఆరాధ్యను పట్టుకుంటాను, మీరిద్దరూ వెళ్ళి ఆ వచ్చేవారిని ఆపండి అని ఇద్దరిని పంపుతాడు. పొదల చాటున ఉన్న ఆరాధ్యకు కాస్త దూరంలో టార్చ్ లైట్ వెలుగులో ముసలావిడ మరియు మరికొందరు ప్రయాణికులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఆరాధ్య ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఎలాగైనా తప్పించుకోవాలని చాలా ఆలోచనలు చేస్తుంది. కానీ ఏది ఫలించదు. వచ్చే ముసలావిడను మరికొందరు ప్రయాణికులను ఆపటానికి వెళ్ళిన ఆ ఇద్దరు కుర్రవాళ్ళు వారు కడ్డిపడి, మేం కూడా ఆరాధ్య కోసం వెతుకుతున్నాము, అందుకే ఇటువైపు వచ్చాము, ఇక్కడంతా వెతికాము, ఆరాధ్య ఇటువైపు లేదు అని వారితో చెప్పి వారిపైన ఎటువంటి అనుమానం రాకుండా వారి వెంట ట్రైన్ వైపు నడుస్తారు. ముగ్గురు కుర్రవాళ్ళలో ఇద్దరు వెళ్ళిపోతే ఆరాధ్యతో ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆరాధ్య వాణ్ణి చాలా బ్రతిమలాడుతుంది, నన్ను వదిలేయండి అని. కాని ఆరాధ్య ఏడుపు బాధకు వాడి మనసు చలించదు. ఈలోగా వెళ్ళిన ఇద్దరు కుర్రవాళ్ళు వస్తున్నది గమనించిన ఆరాధ్య వారు వస్తే తన పని ముగుస్తుందని భయపడి ఏదైనా చేయాలి, ఎలా అయినా ఒక్కడు ఉన్నప్పుడు తప్పించుకోవాలి అని తన మెదల్లో వచ్చిన ఒక ఆలోచనను అమలు చేయాలి అనుకుంటుంది ఆరాధ్య. ఆరాధ్య కుర్రవారితో, నన్ను మీరు ఎలాగూ వదలరు అని అర్థమైంది, ఇక నువ్వు నన్ను వదులు, నేను ఎక్కడికి పారిపోను అని ఆరాధ్య చెబుతుంది. ఆ కుర్రవాడికి ఆరాధ్య మాటలు నమ్మాలి అనిపించకున్నా ఆరాధ్య మాటల్లో భయం కనిపిస్తుంది. వదిలినా ఎక్కడికి వెళ్తుంది అన్న నమ్మకంతో ఆరాధ్య చేతికి ఉన్న కట్లు విప్పేశాడు ఆ కుర్రవాడు. ఆరాధ్య కాసేపు వాడి ముందు భయంగా నటించి తెలివిగా దగ్గరలో ఉన్న కర్ర తీసుకొని వాడి తలపైన బలంగా కొడుతుంది. వాడు గట్టిగా అరుస్తూ స్పృహ తప్పి పడిపోతాడు. వాడి కేక విని ఇద్దరు కుర్రవాళ్ళు పరుగున అక్కడికి చేరుకుంటారు. అక్కడికి వచ్చేసరికి ఆరాధ్య కనిపించదు. వారి స్నేహితుడు స్పృహ కోల్పోయి ఉంటాడు. ఏమైంది అని తేరుకునేలోపే రెండో వాడిపైన ఆరాధ్య దాడి చేస్తుంది. వాణ్ణి కూడా బలంగా తలపైన కొడుతుంది. మూడో వాడు అప్రమత్తమై ఆరాధ్య పైన దాడికి ప్రయత్నం చేస్తాడు. కాని ఆరాధ్య, ఇద్దరిని కొట్టాను, ఇక ఒక్కరిని కొట్టలేనా, వాణ్ణి కూడా కొడితే నేను తప్పించుకోవచ్చు అని బలంగా తన ఆత్మవిశ్వాసంతో వాడిపైకి దాడి చేయడానికి ముందుకు ధైర్యంగా అడుగు వేస్తుంది. ఆత్మవిశ్వాసంతో అలా వాడి మీదకు వెళ్తున్న ఆరాధ్యను చూసి వాడికి భయం మొదలవుతుంది. తన బాధ భయం అంతా ఏకం చేసి వాడిపైన కోపం వ్యక్తం చేస్తూ వాణ్ణి కూడా బలంగా ఒకే దెబ్బ కింద పడేలా చేస్తుంది. వాడి దగ్గర ఉన్న తన ఉంగరం గొలుసు చెవిదిద్దులు తీసుకుంటుంది. ట్రైన్ కదులుతున్న శబ్దం విని ఆరాధ్య వెంటనే ట్రైన్ వైపు పరుగులు తీస్తుంది. చాలా కష్టం మీద ఇతర ప్రయాణికుల సహాయంతో ట్రైన్ చివరి బోగిల్లో ఎక్కుతుంది ఆరాధ్య. ట్రైన్ ఎక్కిన ఆరాధ్యకు మరో జన్మలో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది. నెమ్మదిగా టీసీ సహాయంతో తన బోగిలోకి చేరుకుంటుంది ఆరాధ్య. తనను అలా చూసిన బామ్మ ఏమైంది, ఎటు వెళ్ళావంటూ కంగారుగా అడుగుతుంది. బామ్మని చూడగానే అమ్మనాన్నలు గుర్తుకు వస్తారు. ఆరాధ్య ఏం మాట్లాడకుండా బామ్మని గట్టిగా ఆలింగనం చేసుకుని ఏడుస్తూ ఉంది. బామ్మ కాస్త నచ్చ చెప్తూ ఏమైంది అని ఆరా తీస్తుంది. జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది. బామ్మ ఆరాధ్యని ఓదార్చి, నీ ధైర్యం ఆత్మవిశ్వాసం నిన్ను ఈరోజు రక్షించాయి. నువ్వు ధైర్యం చేసి నీ ఆత్మవిశ్వాసంతో ఆ విధవలపైన దాడి చేయకపోయి ఉంటే ఆ మూర్ఖులు నీ జీవితాన్ని నాశనం చేసేవారు అని ఆరాధ్యకు ధైర్యం చెబుతుంది.
ఆరాధ్య అలానే ఆలోచిస్తూ బామ్మ ఒడిలో నిద్రపోయింది. ఉదయం 6 గంటలకు ట్రైన్ బెంగళూరు స్టేషన్కు చేరుకుంటుంది. తన కోసం స్టేషన్లో సుమతి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆరాధ్య బామ్మ కలిసి ట్రైన్ దిగి సుమతి వైపు వస్తూ ఉంటారు. ఆరాధ్యను దిగులుగా గమనించిన సుమతి కంగారుగా దగ్గరకు వచ్చి ఏమైంది ఆరాధ్య అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఏమీ లేదు సుమతి, నేను నీకు అంత వివరంగా చెప్తాను. మొదట నేను ఇంటికి ఫోన్ చేయాలి. అమ్మ నాన్నలు నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని ఫోన్ వైపు వెళ్తుంది ఆరాధ్య. ఇంటికి ఫోన్ చేసి నేను క్షేమంగా చేరుకున్నాను, సుమతి కూడా కలిసింది, నేను మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, నా గురించి కంగారు పడకండి అంటూ ఫోన్ పెట్టేస్తుంది ఆరాధ్య. ఆరాధ్య సుమతి దగ్గరకు వచ్చేలోపు జరిగిందంతా బామ్మ సుమతికి చెబుతుంది. సుమతి ఆరాధ్యను ఆలింగనం చేసుకుని నీ ధైర్యానికి నా జోహార్లని ఆరాధ్యను ప్రశంసిస్తుంది. బామ్మకి తనకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పి సుమతి ఆరాధ్య స్టేషన్ బయటకు చేరుకుంటారు. జరిగిన విషయం ఏది ఇప్పుడే తల్లిదండ్రులకు చెప్పకూడదు, చెబితే కంగారు పడతారు అని సుమతి దగ్గర మాట తీసుకుంటుంది ఆరాధ్య. అనుకున్నట్టుగా ఆరాధ్య ఇంటర్వ్యూకి వెళ్తుంది. ఉద్యోగం వచ్చి అమ్మనాన్నలకు సాయం చేస్తూ సంతోషంగా ఉంటుంది. ఆరాధ్యలా చాలా మంది అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటారు. కానీ చాలామంది అమ్మాయిలు తమకు ఎదురయ్యే ఆటంకాలు ఒడిదుడుకులకు భయపడి వారు కన్న కలల్ని మధ్యలోనే వదిలేస్తారు. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటే మీలో ఉన్న ధైర్యానికి ఎవరు అడ్డురారు. ఎంత సున్నితమైన అమ్మాయి అయినా తనకు వచ్చిన ఆటంకాలు ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి ఒకానొక సమయంలో తనలో ఉన్న ధైర్యాన్ని చూపిస్తుంది. ప్రతి అమ్మాయి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవాలని ప్రతి అమ్మాయిలో ధైర్యం ఉంటుంది. ఆ సమయం సందర్భం బట్టి బయటికి వస్తాయి అని చెప్పటం ఈ కథ ఇందరితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.